నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. జనవరి 26వ తారీఖు అందరు చూస్తూ ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇస్తామన్నట్టు కూడా ఇంకా 4 హామీలు కూడా నెరవేర్స్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మంత్రివర్గాలు చెప్తా ఉన్నారు. అలా విధంగా గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. కానీ వీటన్నిటి మీద మరి గతంలో నుండి కూడా అన్ని మాటలే కోటలే కడతా ఉన్నారు. అది ఇవి వాస్తవాలు ఇవన్నీ కూడా ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి. క్లియర్ కట్గా తెలుసుకుందాం. మనతో బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ అయితే ఉన్నారు. అన్న, చాలా హామీలు అయితే ఇచ్చారు. ఈ 26వ తారీఖు కూడా మరి కొన్ని హామీలు అయితే నెరవేరుస్తూ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? చూద్దాం, 26 తర్వాత మాట్లాడదాం. అంటే ఈ గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో, సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ జరిగే ఏవైతే కొన్ని అల్లర్లు ఉన్నాయో అవి బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? చాలా తప్పండి. బీఆర్ఎస్ పార్టీకును ఆ నిరసనలకి ఏం సంబంధం లేదు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు లేరు. సామాన్య ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు తప్పితే ఇంకా రాజకీయాలు ఎక్కడ వేడెక్కినాయి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ దిగింది, ఇంకా దిగలేదు. కాబట్టి మేము వేడి చేస్తున్నాం. ఇంకా 2-3 నెలలు కూడా టైం ఇస్తాము. వాళ్ళు చేస్తారా చూద్దాం. ఎందుకంటే మొన్ననే వచ్చింది కదా ప్రభుత్వం, 1 ఇయర్ అయిపోయింది. ఇంకో 2-3 నెలలు చూస్తాం. ఇప్పుడు 26 జనవరి అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు బీమా, ఇవన్నీ చూద్దాం. లెట్ us వెయిట్. మళ్ళీ ఇంకొక వైపు కూడా దావోస్ పర్యటన ముగించుకొని చాలా జాబ్స్ కూడా తీసుకొని వస్తున్నట్టుగా గతంలో చాలాసార్లు వెళ్ళారు, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు, అటు టూర్లు వేశారు తప్ప ఏం చేయలేదని, ఒరిగింది ఏం లేదు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వెళ్ళదు సార్, చూద్దాం, అది కూడా చూద్దాం ఏమేమి వచ్చినాయో. ఇప్పుడు ఈ 2 ఇయర్లీ నా ప్రకారంగా రేవంత్ రెడ్డికి టైం ఇద్దాం, చూద్దాం. హామీలు ఇచ్చిండు కదా. హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఒక 100 డేసే చెప్పారు కదా. ఇప్పుడు 100 డేస్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 13 నెలలు అయితే ఉంది కదా. ఇంకో 2-3 నెలలు చూద్దాం.